హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఇదొచ్చేసి రెండో రోజే అండి. ఫంక్షన్ అయిపోయిన రెండో రోజు. ఆ రోజే బయలుదేరి ఇంటికొచ్చేస్తున్నాము. అయితే ఆ రోజు చేసిన పనులన్నీ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు కదా! ఇంక ఇద్దరు పిన్నిలొచ్చేసి అంట్లు, బట్టలైతే పనంతా పూర్తి చేసేశారు. ఇంకా బయటకొచ్చి చూసేసరికి పిల్లలైతే బ్రష్ చేస్తున్నారు. ఇంకొంతమందైతే ఆడుకుంటున్నారు. ఇంకా వీళ్ళైతే హాయ్ అక్క, హాయ్ అక్క అని చెప్పి అంటున్నారండి వీడియో చూపిస్తుంటే. ఇంకా మార్నింగ్ అయితే బాగా చలి ఉందండి. ఆ రోజు ఆదివారము. అయితే ఇంకా ఎండ బాగొస్తుంది కదా అని చెప్పి బయట అరుగుల మీద ఇలా కూర్చున్నారు ఎండ కోసం. ఇంకా అప్పటికి కొంచెం మా చెల్లి, మా తమ్ముళ్ళందరూ లేసి ఇంకా హాయ్ చెప్పండిరా అంటే, "ఇంక మొదలుపెట్టావా మళ్ళీ" అని చెప్పి నన్నైతే జోకులు చేస్తున్నారు. ఇక్కడ లోపలొచ్చేసరికి నాకొక పని అప్పచెప్పింది మా నానమ్మ. ఇంకా ఈ తాంబూలాలు కొంచెం బాక్సులు పక్కన పెట్టారు. ఇక్కడ ఇంటి పక్కన అలాగే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకివ్వడానికి. నిన్నైతే ఇవ్వలేదండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళకిస్తారు. ఇలా రెండో రోజు ఇంటింటికెళ్ళి ఇస్తారంట ఈ ఊర్లో అయితే. ఇంకా అందుకని మా నానమ్మ ముందుగానే కొన్ని బాక్సులు తీసి పక్కన పెట్టేశారు. ఇక్కడ ఊర్లో ఇయ్యాలని చెప్పి. ఇంకా ఈ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. మళ్ళీ అరటికాయలు, బూందీ, లడ్డు ఇయన్నీ అయితే మా పిల్లలందరం కలిసి చేసేసామండి. మా చెల్లెళ్ళందరూ కలిసి. ఇంకా చేస్తున్నామే గానీ బ్రష్‌లు చేసి కూర్చున్న వాళ్ళందరూ ఒక లడ్డు, ఒక బూందీ ప్యాకెట్లు మొత్తం లేపేసి తింటున్నారండి. ఇంకా గబగబా అయితే ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేసాం. ఇంకా లగేజులన్నీ మొత్తం బ్యాగుల్లో బట్టలన్నీ సర్దేసి ఇంకా పక్కన పెట్టేసామండి. ఈ పని పూర్తయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని పిలిచి ఉప్మా అయితే చేసింది పిన్ని. గోధుమ రవ్వ ఉప్మా. అక్కడ ఉప్మాలు తింటున్నారే గానీ ఎంత పెద్ద సౌండ్‌లొస్తున్నాయంటే గోల గోలండి. ఒకళ్ళు అరుస్తుంటే ఇంకొకళ్ళు ఏడుస్తున్నారు. "ఏమైందిరా?" అని చెప్పంటే ఫోను తీసేసుకుంటున్నారు. నాకు చూపియట్లేదని ఇదే గోల. ఫోను తీసేసుకుందాం, వద్దులే ఫోను చూపియకూడదు అని చెప్పి అనుకుంటున్నాం గానీ, ఫోను ఇయకపోతే ఈళ్ళందరూ కలిసి కొట్టుకోను, తన్నుకోను, అరుచుకోను. ఇంక అందుకే ఒక్కొక్కళ్ళకి ఇద్దరికీ ఒక ఫోను ఇచ్చేసి సైలెంట్‌గా కూర్చోబెట్టాము. ఇంకా కాసేపు ఆడిపిద్దామంటే అక్కడ ఆడిపిచ్చేంత టైం లేదు. ఇలా ఇంట్లో పనంతా చేసుకొని బయలుదేరాలి కదా! అందుకని. ఇంక ఇది తిన్నాక బయటకొచ్చి చూస్తే మా బాబాయ్ వాళ్ళు, అలాగే మా మామయ్య వాళ్ళు ఈళ్ళందరూ బయట టిఫిన్ జేసొచ్చారు. ఇంక ఇంట్లో ఉప్మా అయితే వద్దని చెప్పి బయటే ఎళ్లి తినేసొచ్చారండి. ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా అందరి పనులైతే అయిపోయినాయి. ఇక్కడొచ్చేసి రైస్ అయితే కుక్ చేస్తున్నారు. ఇంకా అటువైపు గదిలో వచ్చేసి మటన్ కర్రీ, అలాగే లివర్ కర్రీ అయితే చేస్తున్నారండి. లివర్ వచ్చేసి ఫ్రై అండి. మామూలు కాజం అంటారు కదా! చికెన్‌ది. ఆ చికెన్ లివర్ ఫ్రై అయితే చేస్తున్నారు. ఇంకా మటన్ కర్రీ అయితే మా పిన్ని బాగా చేసిద్దండి. ఇంక మా పిన్ని అయితే కుక్ చేస్తున్నారు. ఇంకా ఖాళీగానే ఎందుకులే ఉండేదని చెప్పి మా లాస్ట్ పిన్ని అయితే పని పెట్టుకొని మరి అందరికి తలకి నూనె పెట్టేశారు. ఇంక నేను కూడా తలకి నూనె పెట్టుకున్నాను. ఇంకా మా పెద్ద పిన్ని వచ్చి ఇక్కడ కుక్ చేస్తున్నారు. ఎందుకులే వద్దులే అని చెప్పింది కానీ హాయ్ చెప్పు అని చెప్పి అంటున్నా. ఇంకా మా పిన్ని చాలా బాగా చేస్తారండి. ఇంక ఇక్కడ కష్టపడుతుంది. ఎందుకు నీకు అంత కష్టం అని చెప్పి ఇంక నేను వెళ్ళి ఒక చెయ్యేసానండి. అలా తిప్పుతా ఉన్నా. ఇంక మొత్తం మా పిన్నియే చేశారు. ఇంక నేనొచ్చేసి చికెన్ లివర్ ఫ్రై ఉంది కదా! అదైతే ట్రై చేశాను. ట్రై చేయడం అంటే అది ఎక్కువుందండి. ఒక 5 కేజీల దాకా ఉంది చికెన్ లివరు. ఇంక అందుకనే నేను చేస్తానని చెప్పి చేశాను. బానే వచ్చింది. కాకపోతే కొంచెం కారము, అలాగే సాల్ట్ తక్కువైంది. అది కూడా మా పిన్ని దగ్గరుండైతే చూపిచ్చారు. ఇలా చేయాలి, ఎక్కువ ఉంటే గనక కారాలు, ఉప్పులు ఇలా ఏసుకోవాలని చెప్పి నేర్పించింది. ఇంక అలాగే చేశాను. టేస్ట్ కూడా చాలా బాగొచ్చిందండి. అయితే కుకింగ్ చేసేయి ఏం చూపియలేదండి ప్రాసెస్ ఎలా చేయాలని. అందరికి తెలిసిందే కదా! అందుకని చూపియలేదు. ఈ లివర్ ఫ్రై వచ్చేసి ఎక్కువ చేశాను కాబట్టి ఇది షార్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అలాగే ఈ కర్రీ కొంచెం దగ్గర రావాలని చెప్పి హైలో పెట్టి కొంచెం ఫ్రై చేస్తున్నాము. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా ఇయన్నీ ఏసి దగ్గరొచ్చేదాకా బాగా ఫ్రై చేశామండి. ఇంకా ఇక్కడొచ్చేసరికి బాబాయ్ వాళ్ళైతే భోజనం చేస్తున్నారండి. ఇంక ఇలా భోజనం చేసేస్తే మేము గూడా తినేసి బయలుదేరిపోవాలి. 4:00కల్లా స్టార్ట్ అయిపోతే మనం ఇంటికెళ్ళేసరికి 7, 8 అయిపోయిద్ది. ఇంకా అంత చలేం ఉండదు కదా! అని చెప్పి రెడీ అవుతున్నారు. ఇక్కడొచ్చేసరికి బాబాయ్ వాళ్ళకి మటన్ కర్రీ, అలాగే లివర్ ఫ్రై గూడా చాలా బాగుందని చెప్పన్నారు. ఇంక వాళ్ళైతే భోజనం చేస్తున్నారు. ఇంక ఇంట్లో వచ్చేసరికి ఇలా ఉతికిన బట్టలు పొద్దున ఉన్నాయి కదా! అయి ఆరిన తర్వాత ఇలా బట్టలైతే సర్దుకుంటున్నారు మళ్ళీ ఒకసారి ఉన్నాయా? లేవా? అని చెప్పి అన్నీ చూసుకొని నీట్‌గా ఇంక సర్దేసుకున్నారు. ఇంక టైం వచ్చేసి 2:30 అలా అయిపోయింది. ఇంక మేము గూడా
అన్నం తినేసామండి. ఇంకా ఆడవాళ్ళు, పిల్లలు అందరం ఉన్నాం కదా! ఇంకా అందరం కలిసి తిన్నాము. ఇంకా దూరం నుంచయితే మా అందరికన్నా చాలా దూరం బాబాయ్ ఇది. నూజివీడు ఎళ్ళాలి. నసరాపేట నుంచి నూజివీడు అంటే చాలా దూరం కదా! ఇంక అందుకనే ముందుగానే స్టార్ట్ అయిపోయారు బాబాయి. ఇంకా పిల్లలిద్దరూ బండి మీద ఎళ్ళిపోయారండి. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇలా బయటకొచ్చేసాం లగేజ్ అన్నీ తీసుకొని. మేమైతే బస్ స్టాండ్ దాకా ఆటో అయితే మాట్లాడారండి. బస్ స్టాండ్ వరకు ఆటోలో అయితే వెళ్తాము. ఇక్కడొచ్చేసి బాబాయ్ వాళ్ళు, అలాగే మామయ్య, మా అమ్మమ్మ వీళ్ళైతే కారులో వచ్చేసారు. ఇంకా ఇక్కడొచ్చేసరికి బాబాయ్ వాళ్ళ అమ్మగారు, నానమ్మ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. ఇంక మేము కూడా రెడీ అయ్యి బయటికొచ్చామండి. నానమ్మ అయితే హడావుడి మామూలుగా కాదు. అయ్యున్నాయి, ఇయ్యున్నాయి తీసుకెళ్ళండి అది ఇది అని చెప్పి అంటున్నారు. ఇంకా అయన్నీ ప్యాక్ చేసుకొని బయటకొచ్చేసరికి ఇంకొంచెం లేట్ అయిపోయింది. ఇంక ఇదే కదా లాస్ట్ వీడియో అందరూ హాయ్ చెప్పండంటే హాయ్ చెప్తున్నారు. ఇంక ఇక్కడొచ్చేసరికి మా వారి దగ్గరికెళ్ళి ఏవండీ నువ్వు కూడా హాయ్ చెప్పంటే అలా చూసి నవ్వుతున్నాడు. కానీ హాయ్ అయితే చెప్పలేదు. ఇంక ఈ లోపలైతే ఆటో వచ్చేసిందండి. ఇంకా బయలుదేరాల్సిన వాళ్ళందరూ ఆటోలో అయితే బయలుదేరిపోయాం. ఇంకా నేను, మా పిన్ని వాళ్ళు, పిల్లలైతే ఆటో ఎక్కే ముందు ఇలా అందరికి హాయ్ చెప్పేసి, బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయామండి ఆటోలో. ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఆటోలో కూర్చున్నాము. ఇంక ఇక్కడొచ్చేసి మా బాబాయ్‌కి హాయ్ చెప్పమంటే ఓకే. హాయ్ అని చెప్పి అంటున్నారు. ఇంకా అందరూ ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చున్నారు. మా పాపకైతే ఆ ప్లేస్ కావాలని చెప్పి ఎళ్లి కూర్చుంది. లేపోతే ఇటువైపు కూర్చోమ్మా అంటే వద్దు అక్కడే కూర్చుంటానని చెప్పింది. ఇక్కడొచ్చేసరికి మా తాత వాళ్ళ తమ్ముడండి. ఇంకా ఎండాకాలం సెలవులకి రా అని చెప్పి అంటున్నారు. ఇంకా నేను ఎప్పుడు ఫోన్ పట్టుకొని తిరుగుతున్నప్పుడల్లా ఏం చేస్తావు పద్దాలు వీడియోలు చేస్తున్నావా అని చెప్పి అంటారు. వాళ్ళకి తెలీదు నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశానని. ఇంకా అందుకని చెప్పాను మీరు కూడా వస్తారు యూట్యూబ్‌లో చూడండి తాత అని చెప్పి. ఇంకా అందరికి హాయ్ చెప్పేసి, బాయ్ చెప్పేసి మళ్ళీ వస్తామని చెప్పి ఇంక స్టార్ట్ అయిపోయాము. బస్ స్టాండ్ వరకైతే ఎనకాల పిన్ని, బాబాయ్ గుంటూరెళ్ళాలి. కానీ వాళ్ళు మా ఎనకాలే బస్ స్టాండ్ దాకా వచ్చారు. ఇక్కడొచ్చేసరికి బాబాయ్ అలాగే మా వారైతే బండి మీద వస్తున్నారు. ఇదిగోండి ఈ శారీ కట్టారు కదా! ఆ పిన్ని వచ్చి గుంటూరు. గుంటూరు ఇంకా వెళ్ళకుండా మా ఎనకాలే వచ్చారు. బస్ ఎక్కిచ్చాక వెళ్తామని చెప్పి. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా! ఇంక వాళ్ళందరికి కూడా స్నాక్స్ అయితే ఇప్పిచ్చారు. ఇంకా బస్సులో కూర్చొని తినండి కొట్టుకోకుండా, అరుచుకోకుండా అని చెప్పి. ఎందుకంటే విండో సీట్ వచ్చిందనుకోండి నేను కూర్చుంటా అని చెప్పి ఒకళ్ళు కూర్చుంటే ఇంకొకళ్ళేమో ఏడుస్తారు. ఇంక అందుకని చెప్పి స్నాక్స్ ఉంటే సైలెంట్‌గా ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చుంటారని చెప్పి ఇలా స్నాక్స్ కొనిచ్చారు. ఇంకా మా చెల్లైతే అందరికి కొనుక్కున్నాం అక్క అని చెప్పి అంటుంది. ఇంకా మమ్మల్ని బస్ ఎక్కిచ్చేశారు. అక్కడి నుంచి గుంటూరొచ్చి గుంటూరు నుంచి విజయవాడకెళ్ళిపోయామండి. ఇంకా వీడియో అయితే లాంగ్ ఎక్కువేం తీయలేదు. ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్.